హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే నేను ఫిష్ ఫ్రై ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా, ఆయిల్ లేకుండా, ఎక్కువ లాగకుండా పీసెస్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఫిష్ ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని పీసెస్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం పసుపు, 2 లెమన్స్ స్క్వీజ్ చేసుకొని బాగా కలుపుకొని ముక్కలకి పట్టేలాగా 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వదిలేసేయండి. ఆ తర్వాత వేరే బౌల్లోకి పీసెస్ని సపరేట్ చేసుకోండి, వాటర్ ఏమీ లేకుండా. అప్పుడు కొంచెం సాల్ట్, కారం 2.5 స్పూన్స్ వేసుకున్నా. నేను ఒక 8 to 9 పీసెస్ ఉన్నాయి. 2.5 స్పూన్స్ కారం, అలాగే ధనియాల పొడి, ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇదే మెయిన్ మనకి క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకోండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంతే అండి, ఇంతకు మించి వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. సో ఇలా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపి పెట్టుకోండి. ఇలా మొత్తం కలిపేసుకొని ముక్కలకి అంటించిన తర్వాత ఒక 1 అవర్ వదిలేస్తే, ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, పక్కనే పెట్టేసుకొని కాసేపు ఆగిన తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ అనేది పెట్టేసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. సో నేనైతే ఇక్కడ నార్మల్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే పల్లి నూనె అయితే ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి నార్మల్ ఆయిలే తీసుకుంటున్నాను. ఫ్రీడమ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు సన్ఫ్లవర్ కూడా. ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం హీట్ అయ్యాక ఇంకా పీసెస్ని స్ప్రెడ్ చేసుకోవడమే. ఎప్పుడన్నా సరే ఫిష్ ఫ్రై చేయాలి అంటే మనం పెట్టుకునే ప్యాన్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది. పీసెస్ మంచిగా టర్న్ అవ్వడానికి, వేగడానికి చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా తిప్పుకోవాలి. సో టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, నిజంగా మీరు నమ్మరు. చాలా అంటే చాలా బాగుంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో. మీకు ఫైనల్లో చూపిస్తాను. కనీసం ఇంత కూడా ఆయిల్ అనేది ఎక్కువ లాగదనమాట, చాలా తక్కువ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది కానీ బట్ వేరే బౌల్లోకి తీసిన తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూసారా, అసలు ఆయిల్ అనేది లాగదనమాట, అంత బాగుంటాయి పీసెస్. దీనికి బెస్ట్ కాంబినేషన్, ఫిష్ ఫ్రైకి బెస్ట్ కాంబినేషన్ టమాటో పప్పు, సూపర్గా ఉంటుంది, అద్భుత. ఈ 2 కాంబినేషన్స్ ఎప్పుడైనా ట్రై చేయండి, అసలు ఇంకా మీరు మర్చిపోరనమాట. దీన్ని మించిన కర్రీ వేరే ఉండదు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇంకా మిగతా పీసెస్ కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే ఫిష్ ఫ్రై రెడీ. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసి